ఓం సమర్థ సద్గురు శ్రీ సాయినాథాయ నమ. శ్రీరామకృష్ణ కథామృతం 2వ భాగం. పంచమ పరిచ్ఛేదం. వైదీ భక్తి భక్తి ఉన్మాదం. గిరీష్ గదిలోకి తిరిగి వచ్చి శ్రీరామకృష్ణుల ముందు కూర్చున్నాడు. అతడు తాంబూలం నములుతున్నాడు. శ్రీరామకృష్ణుడు గిరీష్తో రాకాల్ ప్రస్తుతం ఏది మంచిది, ఏది కాదు, ఏది సత్యం, ఏది అసత్యం అన్న విషయం అర్థం చేసుకున్నాడు. అతడు తన కుటుంబంతో నివసిస్తున్నాడన్న మాట నిజమే, కానీ అసలు విషయం ఏమిటో అతడు స్పష్టంగా ఎరిగి ఉన్నాడు. అతడికి భార్య ఉంది, కుమారుడు కూడా జన్మించాడు. కాన ఇదంతా మిథ్య అని, అనిత్యమని అతడికి తేటతెల్లమైపోయింది. రాకాల్ ఎన్నటికీ సంసారంలో చిక్కుబడడు. అతడు బురద చేప వంటివాడు. ఆ చేప బురదలోనే వసిస్తూ ఉంటుంది, కానీ దాని శరీరానికి బురద మరక కూడా పడదు. గిరీష్ విశ్వాసం, మీ విషయంలో ఎలాంటి నియమము వర్తించదు. గిరీష్ మహాశయ, నాకు ఇవన్నీ అర్థం కావు. మీరు తలుచుకుంటే అందరినీ నిర్లిప్తులుగా, పరిశుద్ధులుగా చేయగలరు. సంసారులను, సన్యాసులను అందరినీ మీరు ఉద్ధరించగలరు. మలయమారుతం వీచినప్పుడు వృక్షాలన్నీ చందన వృక్షాలుగా మారిపోతాయి. శ్రీరామకృష్ణులు అయితే ఆ వృక్షాలలో సార పదార్థం లేనట్లయితే అవి చందనంగా మారవు. ఉదాహరణకు పత్తి చెట్లు, ఇంకా మరికొన్ని చెట్లు ఉన్నాయి, అవి చందనంగా మారవు. గిరీష్, ఆ మాట నేను పట్టించుకోను. శ్రీరామకృష్ణులు, కానీ నియమం అలా ఉంది. గిరీష్, మీ విషయంలో ఎలాంటి నియమము వర్తించదు. భక్తులు ఈ సంభాషణను నివ్వెరపోయి వింటున్నారు. మధ్య మధ్యలో మా విసనకర్ర వీచడం కూడా మరిచిపోతున్నాడు. శ్రీరామకృష్ణుడు, అది నిజమే కావచ్చు. భక్తివాహిని పొంగి ప్రవహిస్తున్నప్పుడు చుట్టుపక్కల ఉన్న భూమి యావత్తు వెదురుగడ లోతు నీటిలో మునిగిపోతుంది. ఒక వ్యక్తికి భక్తి ఉన్మాదం కలిగినప్పుడు అతడు వేద విధులను పాటించడు. పూజ కోసం దూర్వాగ్రాసాన్ని కోస్తాడు, కానీ దానిని శుభ్రం చెయ్యడు. చేతికి ఏది అందితే అది తీసుకుంటాడు. తులసి పత్రాలను కోసేటప్పుడు పటపటమంటూ కొమ్మలు కూడా విరిచేస్తాడు. ఆహా, నాకు ఎలాంటి స్థితులు కలిగాయని. మాతో భక్తి అలవడినప్పుడు మరేమీ అవసరం ఉండదు. అవునండి, రామావతారం, కృష్ణావతారం, సీత, రాధ. శ్రీరామకృష్ణుడు, భగవంతుని పట్ల ఏదో ఒక్క భావాన్ని స్థిరంగా అలవర్చుకోవాలి. రామావతారంలో శాంత, దాస్య, వాత్సల్య, సఖ్య మొదలైన భావాలన్నీ ఉండేవి. కృష్ణావతారంలో అవన్నీ ఉండేవి. వాటికి తోడుగా మధురభావం కూడా ఉంది. రాధాదేవి శ్రీకృష్ణుని పట్ల మధురభావాన్ని కలిగి ఉండేది. అది కాల్పానికమైన ప్రేమ, కానీ సీత విషయంలో అది భర్త పట్ల పతివ్రత కలిగి ఉండే శుద్ధ ప్రేమ. దానిలో ఎలాంటి అన్యభావము లేదు. కానీ ఇదంతా భగవంతుని లీలే. వేర్వేరు కాలాలకు అనుగుణంగా ఆయన వేర్వేరు భావాలను ప్రదర్శిస్తూ ఉంటాడు. శ్రీరామకృష్ణులు పాగ్లి. విజయకృష్ణ గోస్వామి శ్రీరామకృష్ణుల దర్శనార్థం దక్షిణేశ్వరం వెళ్ళేటప్పుడు అతడితో పాటు ఒక మతి చెలించిన స్త్రీ కూడా వెళ్ళేది. ఆమె కాళీమాత గురించిన పాటలు పాడి శ్రీరామకృష్ణులకు వినిపించేది. బ్రహ్మ సమాజ గీతాలు కూడా పాడేది. ప్రస్తుతం ఆమె తరచూ కాశీపూర్ ఉద్యాన గృహానికి వచ్చి శ్రీరామకృష్ణులను దర్శించాలని పెద్దగా గొడవ చేస్తూ ఉంది. ఆమెను దూరంగా ఉంచడానికి భక్తులు సర్వదా అప్రమత్తతతో ఉండవలసి వస్తోంది. ఆమెను పాగ్లి అంటే పిచ్చి స్త్రీ అని అర్థం అని పిలుస్తూ ఉంటారు. శ్రీరామకృష్ణులు గిరీష్ తదితరులతో పాగ్లి మధురభావాన్ని ఆపాదించుకొని ఉంది. గతంలో ఒకసారి ఆమె దక్షిణేశ్వరానికి వచ్చింది. ఉన్నట్టుండి ఏడవటం మొదలుపెట్టింది. ఎందుకు ఏడుస్తున్నావు అని నేను అడిగేసరికి నాకు తలనొప్పి వేస్తోంది అని బదులిచ్చింది. అందరూ నవ్వారు. మరోనాడు నేను భోజనానికి కూర్చున్నప్పుడు ఆమె అక్కడకు వచ్చింది. హఠాత్తుగా, మీరు నా పట్ల దయ చూపించరా అని అడిగింది. ఆమె ఉద్దేశం ఏమిటో అప్పుడు నాకు తెలియదాయే. నా మటుకు నేను భోజనం చేస్తున్నాను. మళ్ళీ ఆమె, మీరు నన్ను మానసికంగా ఎందుకు నెట్టివేశారు అంది. నీ భావం ఏమిటి అని ఆమెను అడిగాను. మధురభావమని ఆమె సమాధానం ఇచ్చింది. నేను, నాది మాతృభావం. స్త్రీలనందరినీ నేను జగన్మాతృస్వరూపిణులుగానే భావిస్తాను. స్త్రీలందరూ నాకు తల్లులే అన్నాను. ఆమె, అదంతా నాకు తెలియదు అంది. అప్పుడు నేను రామ్లాల్ను పిలుస్తూ ఇలా అన్నాను. అరే రామ్లాల్, ఈమె మానసికంగా నెట్టివేయడం అంటూ ఏదో అంటోంది. నువ్వు వచ్చి కాస్త విను. ఇప్పటికీ కూడా ఆమె ఇంకా అదే భావంలోనే ఉంది. గిరీష్, ఆ పాగ్లి నిజంగానే ధన్యురాలు. ఆమె పిచ్చిదే కావచ్చు. భక్తుల చేతిలో దెబ్బలే తిని ఉండవచ్చు.
కానీ 24 గంటలు ఆమె మీ గురించే ఆలోచిస్తోంది కదా. మిమ్మల్ని ఏ భావంలో ఆరాధించినా సరే ఆమెకు ఎలాంటి హాని వాటిల్లబోదు. అయ్యా, నేను నా భావాలను ఎలా వ్యక్తం చెయ్యగలను? మీ గురించి చింతన చెయ్యడం వల్ల నేను ఎలాంటి వాణ్ణి, ఎలా అయిపోయానో మీరే చూడండి. మొదట్లో నాకు బద్ధకం ఉండేది. ఇప్పుడు ఆ బద్ధకం భగవంతుని పట్ల శరణాగత భావంగా మారిపోయింది. గతంలో నేను పాపిని, అయితే ప్రస్తుతం నిరహంకారి అయిపోయాను. ఇంకా నన్ను ఏం చెప్పమంటారు? భక్తులు స్తబ్దులై వింటున్నారు. పాగ్లీ పట్ల రాకాల్ తన సానుభూతిని వ్యక్తం చేశాడు. ఆమె విషయంగా మనకందరికీ బాధగానే ఉంది. ఆమె ఇక్కడ గొడవ సృష్టిస్తూ ఉంటుంది, కానీ అందుచేత ఎన్నో కష్టాలు కూడా పడుతోంది అన్నాడు నిరంజన్ రాకాల్తో. నీకు ఇంట్లో భార్య ఉంది కాబట్టే నువ్వు అలా తలుస్తున్నావు. మేము ఆ పాగ్లీని చంపగలం. రాకాల్ తీవ్రంగా. శ్రీరామకృష్ణుల ముందు అలా మాట్లాడటానికి నీకు ఎంత ధైర్యం? ధన సద్వినియోగం, పొలాల గట్లు దృష్టాంతం. శ్రీరామకృష్ణుడు గిరీష్తో, సంసారం అంటే కామినీ కాంచనాలే. అనేకులు ధనాన్ని రక్తంగా భావిస్తారు, కానీ ధనాన్ని నువ్వు ఎంతగా ప్రేమించినప్పటికీ బహుశా ఏదో ఒక రోజున అది నీ చేతి నుండి పూర్తిగా జారిపోవచ్చు. మా పల్లె ప్రాంతంలో రైతులు తమ పొలాల చుట్టూ గట్లు వేశారు. ఆ రైతులు వాటిని ఎలా వేస్తారో నీకు తెలిసే ఉంటుంది. ఎంతో శ్రమ కోర్చి వారు పొలానికి నలువైపులా గట్లు వేస్తారు, కానీ వర్షపు నీరు తాకిడికి ఆ గట్లు తెగిపోతాయి. అయితే కొంతమంది రైతులు గట్లలో కొంత భాగం తెరిచి ఉంచి ఆ భాగాన్ని గడ్డితో కప్పి ఉంచుతారు. వర్షం పడినప్పుడు పొలంలో ఒండ్రుమట్టి పొరలు పొరలుగా పేరుకునేలా చేయడంతో వర్షపు నీరు బయటకు వెళ్ళిపోతుంది. దాని ఫలితంగా మంచి ఫలసాయం లభిస్తుంది. ధనాన్ని భగవత్ సేవలోనూ, సాధువుల భక్తుల సేవలోనూ, దాన ధర్మాలలోనూ వెచ్చించే వాళ్లే దానిని సద్వినియోగపరుస్తున్నవారు. వారి ధనం సఫలం అవుతుంది. డాక్టర్లు సమర్పించేవి ఏవి నేను తినలేను. లోకుల కష్టాలతో ధనం సంపాదించే వారి ధనం చీము నెత్తురులే. ఈ సందర్భంలో శ్రీరామకృష్ణులు 2 డాక్టర్ల పేర్లు చెప్పారు. గిరీష్, డాక్టర్ రాజేంద్ర దత్త ఎంతో ఉదారబుద్ధి కలవాడు. ఎవరి వద్ద నుండి పైసా కూడా పుచ్చుకోడు. దాన ధర్మాలు కూడా చేస్తూ ఉంటాడు. షష్ఠ పరిచ్ఛేదం. నరేంద్రాది భక్తులతో శ్రీరామకృష్ణులు. శనివారం ఏప్రిల్ 17, 1886 పౌర్ణమి రాత్రి. కొన్నాళ్లుగా నరేంద్రుడు ప్రతిరోజు దక్షిణేశ్వరం వెళ్ళి పంచవటిలో ధ్యాన సాధనలు చేస్తున్నాడు. నేటి సాయంత్రం అతడు తారక్ కాళేలతో కలిసి అక్కడ నుండి తిరిగి వచ్చాడు. సమయం రాత్రి 8 గంటలవుతోంది. చల్లని వెన్నెలగాలి, దక్షిణపు గాలి ఉద్యానవనాన్ని శోభస్కరం చేస్తున్నాయి. పలువురు భక్తులు కింది అంతస్తులో ధ్యానం చేస్తున్నారు. వారిని గురించి చెబుతూ నరేంద్రుడు మాతో, వారు ఒక్కొక్కటిగా ఉపాధులను వర్జిస్తున్నారు అన్నాడు. కాసేపటి తర్వాత మా పై అంతస్తుకు వెళ్ళి శ్రీరామకృష్ణుల వద్ద కూర్చున్నాడు. తమ తువ్వాలు, పెద్ద పాత్రను కడగమని శ్రీరామకృష్ణులు అతడితో చెప్పారు. మా వాటిని కొలను వద్దకు తీసుకువెళ్ళి వెన్నెల వెలుగులో కడిగాడు. మరుసటి రోజు ఉదయమే రమ్మని శ్రీరామకృష్ణులు మాకు కబురంపారు. మా గంగా స్నానం చేశాక వెళ్ళి శ్రీరామకృష్ణులను దర్శించాడు. పుత్రశోకంతో కుమిలిపోతున్న మా భార్యను ఉద్యాన గృహానికి వచ్చి ఇక్కడే భోజనం చేయమని చెప్పమన్నారాయన. సైగల ద్వారా ఆయన మాతో ఇలా అన్నారు. ఆమెను ఇక్కడికి రమ్మని చెప్పు. 2 రోజులు బస చెయ్యనివ్వు. పసిబిడ్డను కూడా తీసుకురమ్మని చెప్పు. మా అలాగేనండి. భగవంతుని పట్ల ఆమె ప్రగాఢ భక్తిని అలవర్చుకుంటే చాలా బాగుంటుంది. శ్రీరామకృష్ణులు మళ్ళీ సైగలతో ఇలా అన్నారు. భక్తిని దుఃఖం పక్కకు నెట్టివేస్తోంది. పైగా పోయినవాడు ఎదిగిన కుర్రవాడు కదా. కృష్ణకిషోర్కు 2 కుమారులు ఉండేవారు. వారిద్దరూ మన భవనాద్వయస్కులు. వారికి యూనివర్సిటీ పట్టాలు 2 ఉండేవి. వారిద్దరూ చనిపోవడం జరిగింది. అంతటి గొప్ప జ్ఞాని అయి ఉండి కూడా కృష్ణకిషోర్ మొదట్లో తన దుఃఖాన్ని ఆపుకోలేకపోయాడు. భగవంతుడు నాకు సంతానం ఇవ్వనే లేదు. ఎంతటి అదృష్టమో చూడు. అర్జునుడు మహాజ్ఞాని, పైగా తోడుగా కృష్ణుడు కూడా ఉన్నాడు. అయినప్పటికీ అభిమన్యుని మరణంతో అతడు దుఃఖసాగరంలోకి మునిగిపోయాడు. కిశోరి రావడం లేదు. ఎందుకని?
ఒక భక్తుడు. అతడు ప్రతిరోజు స్నానం చేయడానికి గంగానదికి వస్తూ ఉన్నాడు. శ్రీరామకృష్ణులు: మరి ఇక్కడకు ఎందుకు రావటం లేదు? భక్తుడు: నేను రమ్మని చెబుతానండి. శ్రీరామకృష్ణులు లాటూతో: హరీష్ రావడం లేదు ఎందుకని? స్త్రీలకు లజ్జ ఎంతో అవసరం. మా కుటుంబానికి చెందిన 9 లేక 10 సంవత్సరాల అమ్మాయిలు ఇద్దరు కాళీమాత గురించిన పాటలు కొన్ని పాడి వాటిని శ్రీరామకృష్ణులకు వినిపించారు. గతంలో ఒకసారి ఆయన శ్యాంపుకూర్లోని మా ఇంటికి వెళ్ళినప్పుడు కూడా ఆ అమ్మాయిలు పాటలు పాడారు. ఇవాళ ఆ అమ్మాయిలు పాడుతుంటే విని శ్రీరామకృష్ణులు ఎంతగానో ఆనందించారు. ఆ అమ్మాయిలు పై అంతస్తులో పాడుతూ ఉన్నప్పుడు భక్తులు కింది అంతస్తు నుండే విన్నారు. తర్వాత వారిని కిందకి పిలిపించి మళ్ళీ పాడమని చెప్పి విన్నారు. శ్రీరామకృష్ణులు మాతో: ఆ అమ్మాయిలకు ఇకపైన వేరే పాటలేవి నేర్పించవద్దు. వారు తమంతట తాముగా పాడితే అది వేరే విషయం. కానీ అలా ఎవరు పడితే వారి ముందు పాడడం వల్ల వారికి లజ్జ అనేది తొలగిపోతుంది. స్త్రీలకు లజ్జ ఎంతో అవసరం సుమా. శ్రీరామకృష్ణుల ఆత్మపూజ. శ్రీరామకృష్ణులకు దగ్గరగా ఉన్న పూలబుట్టలో పువ్వులు, చందనం ఉన్నాయి. ఆయన మంచంపై కూర్చొని పుష్ప చందనాలతో తమను తాము పూజించుకున్నారు. పువ్వులను ఒకసారి శిరస్సు మీద, మరోసారి కంఠాన, మరోసారి హృదయం మీద, మరోసారి నాభి మీద ఇడుకున్నారు. కొన్నగర్కు చెందిన మనోమోహన్ వచ్చి శ్రీరామకృష్ణులకు ప్రణామం చేసి కూర్చున్నాడు. శ్రీరామకృష్ణులు ఇంకా అంతరాత్మను పూజించడంలోనే నిమగ్నమై ఉన్నారు. తమ మెడలో ఒక పూలమాలను ధరించారు. కాసేపటి తర్వాత ఆయన మనోమోహన్ పట్ల ప్రసన్నులైనట్లు కనిపించారు. అతడికి కొన్ని పువ్వులు ఇచ్చారు. మాకు కూడా ఒక పువ్వు ఇచ్చారు. సప్తమ పరిచ్ఛేదం. బుద్ధుడు, శ్రీరామకృష్ణులు, నరేంద్రుడు. సమయం ఉదయం 9 గంటలు కావస్తోంది. శ్రీరామకృష్ణులు మాట్లాడుకుంటున్నారు. గదిలో శశి కూడా ఉన్నాడు. శ్రీరామకృష్ణులు మాతో: నరేంద్రుడు, శశి ఏం మాట్లాడుకున్నారు? వారు ఏం చర్చించుకున్నారు? మా శశితో: మీరు ఏం మాట్లాడుకున్నారు? శశి: మేం మాట్లాడుతున్నట్లు మీకు చెప్పింది నిరంజన. శ్రీరామకృష్ణులు: మీరు చర్చించుకున్నది ఏమిటి? భగవంతుడు నాస్తి అస్తి ఇలాంటి మాటలు నాకు వినిపించాయి. శశి నవ్వుతూ: నరేంద్రుని పిలవనా? శ్రీరామకృష్ణులు: పిలువు. నరేంద్రుడు వచ్చి కూర్చున్నాడు. శ్రీరామకృష్ణులు మాతో: నువ్వు అతన్ని ఏమైనా అడుగు. నరేంద్రునితో: మీరేం మాట్లాడుకున్నారు? నరేంద్రుడు: నాకు కాస్త అజీర్తి చేసింది. ఇక నేను ఏం చెప్పను? శ్రీరామకృష్ణులు: అది తగ్గిపోతుందిలే. మా నవ్వుతూ: బుద్ధుడి అనుభూతుల గురించి చెప్పు. నరేంద్రుడు: నేను స్వయంగా బుద్ధుడినయ్యానా ఏమిటి? నన్ను బుద్ధుని గురించి మాట్లాడమని చెబుతున్నారు. మా భగవంతుని అస్తిత్వం గురించి బుద్ధుడు ఏం చెప్పాడు? నరేంద్రుడు: భగవంతుడు ఉన్నాడని మీరు ఎలా చెప్పగలరు? జగత్తును సృష్టించింది మీరే. ఈ విషయం గురించి బెర్క్లీ చెప్పిన సంగతి మీకు తెలిసిందే కదా. అవును, నాకు తెలుసు. ఇంద్రియాల అనుభూతి ద్వారానే జగత్తుకు ఉనికి ఏర్పడుతుందని బెర్క్లీ వాదం. మనస్సే జగత్తు. శ్రీరామకృష్ణులు: నాంట ఇలా అనేవాడు. ఈ జగత్తు అనేది ఉండేది మనస్సులోనే. మళ్ళీ అది ఆ మనస్సులోనే లయమైపోతుంది. కానీ నేను ఉన్నంత వరకు సేవక భావాన్ని అవలంబించడమే ఉత్తమం. నరేంద్రుడు మాతో: భగవంతుడు ఉన్నాడని తర్కం ద్వారా మీరు ఎలా రుజువు చేయగలరు? కానీ మీరు విశ్వాసం మీద ఆధారపడితే సేవక భావాన్ని కూడా అంగీకరించవలసిందే. ఆ భావాన్ని అంగీకరించినప్పుడు భగవంతుడు దయామయుడనే చెప్పి తీరవలసి వస్తుంది. మీరు ప్రపంచంలోని దుఃఖాలను గురించి మాత్రమే ఆలోచిస్తున్నారు. భగవంతుడు ఇన్ని సుఖాలను కూడా ప్రసాదించాడన్న విషయాన్ని ఎందుకు మరిచిపోతారు? ఆయనకు మన పట్ల ఎంతటి దయ! ఆయన మనకు 3 విషయాలను ప్రసాదించాడు: మానవ జన్మ, భగవంతుని తెలుసుకోవాలన్న వ్యాకులత, మహాపురుష సాంగత్యం, మనుష్యత్వం, ముముక్షత్వం, మహాపురుష సంశయ. వివేక చూడామణి. అందరూ మౌనంగా ఉన్నారు. శ్రీరామకృష్ణులు నరేంద్రునితో: అయితే నా లోపల విశేషమైన వ్యక్తి ఎవరో ఉన్నట్లు నాకు తోస్తోంది. ఇంతలో డాక్టర్ రాజేంద్రలాల్ వచ్చి కూర్చున్నాడు. ఆయన శ్రీరామకృష్ణులకు హోమియోపతి వైద్యం చేస్తున్నాడు. చికిత్స గురించి నా మాటలు అయ్యాక శ్రీరామకృష్ణులు డాక్టర్కు మనోమోహన్ను చూపించారు. రాజేంద్రలాల్: ఈయన నాకు దూరపు బంధువు. నరేంద్రుడు కిందకు వెళ్ళాడు. తనలో తాను పాడుకుంటున్నాడు. నరేంద్రుడికి కాస్త అజీర్తి చేసింది. అతడు మాతో ఇలా అన్నాడు:
భక్తి మార్గాన్ని అనుసరించినప్పుడు మనస్సు దేహం మీద కూడా కొద్దిగా నిలుస్తుంది. లేకుంటే నేను ఎవరిని? మనిషిని కాను, దేవతను కాను. నాకు సుఖము లేదు, దుఃఖము లేదు. శ్రీరామకృష్ణుల ఆత్మపూజ, సురేంద్రుడు కొలను వద్ద భక్తుల సంకీర్తన. సమయం రాత్రి 9 గంటలు కావస్తోంది. సురేంద్రుడు మరికొందరు భక్తులు శ్రీరామకృష్ణుల గదిలోకి వచ్చి ఆయనకు పూలమాలలు సమర్పించారు. బాబూరాం, లాటు, మాలు కూడా గదిలో ఉన్నారు. సురేంద్రుడిచ్చిన మాటలను శ్రీరామకృష్ణులు తామే స్వయంగా సురేంద్రుడు ఇచ్చిన మాలను శ్రీరామకృష్ణులు తామే స్వయంగా కంఠంలో ధరించారు. అందరూ మౌనంగా కూర్చున్నారు. శ్రీరామకృష్ణులు తటాలున సురేంద్రుడికి సైగ చేసి తమకు సమీపంగా రమ్మన్నారు. అతడు మంచానికి దగ్గరగా వచ్చాక ఆయన తమ మెడలోని మాలను తీసి అతని మెడలో వేశారు. పిదప సురేంద్రుడు శ్రీరామకృష్ణులకు ప్రణమిల్లాడు. ఆయన సైగ చేస్తూ సురేంద్రునితో తమ పాదాలు ఒత్తమన్నారు. సురేంద్రుడు మృదువుగా ఆయన పాదాలు ఒత్తసాగాడు. పలువురు భక్తులు తోటలో ఉన్న కొలను వద్ద మృదంగా, తాళవాయిద్యాల తోడ్పాటుతో గానం చేస్తున్నారు. హరినామ సంకీర్తన చెయ్యమని శ్రీరామకృష్ణులు లాటూ ద్వారా కబురు పంపారు. మా బాబూరాం తదితర భక్తులు పలువురు శ్రీరామకృష్ణుల గదిలో కూర్చొని ఉన్నారు. కొలను వద్ద భక్తులు పాడుతున్న హరినామ సంకీర్తన గదిలోకి వినబడుతోంది. ఆ సంకీర్తన విని శ్రీరామకృష్ణులు మా బాబూరాంలను కూడా అక్కడకు వెళ్ళమని సైగ చేశారు. నాట్యం కూడా చేయమన్నారు. కాసేపటి తర్వాత శ్రీరామకృష్ణులు మరో భక్తుడి ద్వారా గోరాకు నాట్యం చేయడం కూడా తెలుసు సుమా. గోరా భావాలను నేను ఎలా వర్ణించగలను? నా గోరా 2 చేతులు పైకెత్తి నాట్యం చేస్తాడు అనే చరణాలను కూడా జోడించి గానం చేయమని భక్తులకు కబురు పంపారు. సంకీర్తన ముగిసింది. సురేంద్రుడు పారవస్యంలో పాట పాడాడు. ఇది 50వ అధ్యాయం సంపూర్ణం. ఓం సమర్థ సద్గురు శ్రీ సాయినాథాయ నమః.